అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. చిత్తూరు జిల్లా పలమనేరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక గంగవరం మండలం వైఎస్ఆర్ జంక్షన్ దగ్గర ఈ ఘటన జరిగింది. లారీని వెనుక నుండి కారు ఢీకొట్టింది. అయితే ప్రమాదంలో అక్కడికక్కడే 5 మృతి చెందారు. మృతుల్లో 3 మహిళలున్నారు. మృతులు కర్ణాటక వాసులుగా గుర్తించారు పోలీసులు. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. సార్ నేనైతే ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, పలమనేరులో జరిగినటువంటి రోడ్డు ప్రమాదానికి ప్రాథమికంగా కారణాలు ఏంటి? దీనికి సంబంధించి పోలీసులు ఏమైనా వెల్లడించారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? చిత్తూరు జిల్లా పలమనేరు జాతీయ రహదారిపై కూడా ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగవరం మండలం వైఎస్ఆర్ స్టేషన్ వద్ద కూడా అతి వేగంగా వస్తున్నటువంటి కారు కంటైనర్ లారీని వెనుక వైపు నుంచి ఢీకొట్టినట్టు పరిస్థితి. ఈ ప్రమాదంలో ముఖ్యంగా చూసుకుంటే అక్కడే 5 మంది మృతి చెందారని చెప్పవచ్చు. అందులో 3 మహిళలు ఉన్నారు, 2 పురుషులు ఉన్నారని చెప్పవచ్చు. వీరు కర్ణాటక చెందినటువంటి ఇక్కడి నుంచి కూడా మార్గం మధ్యంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. అయితే పూర్తి వివరాలు సంఘటన ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు. ఎక్కడ ఏ విధంగా జరిగింది, ఎలా ఢీకొట్టారు దాన్ని కూడా పూర్తిగా దర్యాప్తు ప్రారంభించారని చెప్పవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే అందరూ కూడా కారులో ప్రయాణిస్తున్న వారందరూ కూడా కర్ణాటకకు చెందినటువంటి గుర్తించారు. అంతక వీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారని మనకి క్లారిటీ రావాల్సి పూర్తి స్థాయిలో అక్కడ ఎవరైతే మృతి చెందారో వారికి సంబంధించిన బంధువులకు కూడా సమాచారం ఇచ్చినటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అసలు ఎందుకు వీరు ఎక్కడికి వచ్చారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారని దాని క్లారిటీ రావాల్సి ఉంది. మల్లికార్జున్, మనం విజువల్స్లో చూసుకున్న సైడ్లో కంటైనర్ మొత్తం పార్కింగ్ చేసి ఉన్న తర్వాత వెనకాల నుంచి వేగంగా వచ్చి కారు గుద్దినట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మృతులకు సంబంధించి ఆ బాడీస్ని మొత్తాన్ని కూడా వారి కుటుంబ సభ్యులకు అప్పగించేటువంటి ప్రయత్నం, ఆ ప్రక్రియ చేపట్టారా? అంటే చాలా ఘోర ప్రమాదం అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఫ్యామిలీలో కార్లో ప్రయాణిస్తున్నటువంటి 5 మంది కూడా ఇక్కడ మృతి చెందినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకంటే చాలా వేగంతో కూడా ఈ కంటైనర్ ఢీకొట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే సాధారణంగా వేగం కంటే చాలా తక్కువగా వచ్చినటువంటి పద్ధతి ప్రమాదం చెప్పిండేది కాదు. అయితే అతి వేగంతో రావడం వల్ల కూడా ముందు ఉన్నటువంటి కంటైనర్ ఈ డ్రైవర్ చూసుకోకపోవడం వల్ల ఒక్కసారిగా ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే జరిగిన తీవ్రత చూసుకుంటే చాలా ఉదాహరణంగా ఉందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే కూడా ఎవరైతే లారీకి కింద కారు ఎక్కువ పోయిందని చెప్పవచ్చు. ఆ కార్ని బయటకు తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. కారులో చాలా మంది కూడా ఇరుక్కుపోయి ఉన్నారని చెప్పవచ్చు. వాళ్ళందరినీ కూడా బయటకు తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క వీరు ఎవరు ఏంటంటే కర్ణాటక చెందిన వారిగా బాధ్యతల్లో పోలీసులు గుర్తించారు. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు, చిన్న పనులకి ఎందుకు రావాల్సి వచ్చింది అన్న దానిపై కూడా ఆరా పెడుతున్నారు. ఎందుకు తెలుగు ప్రయాణం విధంగా పోలీసు అధికారులు కర్ణాటక చెందినటువంటి వారి బంధువుల కంటే వచ్చినటువంటి ఫోన్ కాంటాక్ట్ ఆధారంగా కూడా ఫోన్ నంబర్లు తీసుకొని సమాచారం ఇస్తున్న పద్ధతి సహచర్యలు అయితే ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్నాయని చెప్తారు. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. మొత్తం మీద చిత్తూరు జిల్లా పలమనేరు జాతీయ రహదారిపైన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే గంగవరం మండలం వైఎస్ఆర్ జంక్షన్ వద్ద ఈ ఘటన జరిగింది. లారీని వెనుక నుండి కారు ఢీ కొట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో కారులో ఉన్నటువంటి 5 అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 3 మహిళలు కూడా ఉన్నట్లుగా సమాచారం. అయితే మృతులు కర్ణాటక వాసులుగా గుర్తించారు పోలీసులు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఏపీకి సంబంధించినటువంటి కంటైనర్ లారీ అక్కడ పూర్తి స్థాయిలో జాతీయ రహదారి సైడ్న పార్కింగ్ చేసి ఉన్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. వెనుక నుంచి ఒక్కసారిగా కారు వచ్చి ఢీ కొన్నటువంటి పరిస్థితులు అయితే ప్రాథమికంగా మనకు కనబడుతున్నటువంటి విజువల్స్ ప్రకారం అంచనా వేయచ్చు. అయితే అతివేగమే ప్రమాదానికి ఏమైనా కారణంగా నిలుస్తుందా, లేదా సాంకేతిక సమస్యలు ఏమైనా కారణమా? కారులో ఉన్నటువంటి 5 కూడా మృతి చెందినటువంటి పరిస్థితులు, 3 మహిళలు కూడా ఉన్నారు. కర్ణాటక నుంచి వారు పలమనేరు ప్రాంతానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అక్కడ సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత వివరాలు పోలీసులు ప్రాథమిక వివరాల్లో వెల్లడించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.